శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ప్రారంభించారు. అన్నదాతకు సహాయం చేయడమే కూటమి ప్రభుత్వానికి ప్రధాన ధ్యేయమని ఎమ్మెల్యే అన్నారు. ఈ కొనుగోలు కేంద్రం ద్వారా రైతులు తమ ధాన్యాన్ని నేరుగా ప్రభుత్వానికి కనీస మద్దతు ధరకు విక్రయించే అవకాశాన్ని కల్పిస్తున్నట్లుగా తెలియజేశారు. దీని ద్వారా మధ్యవర్తులు, దళారులు లేకుండా పారదర్శకంగా లాభం వస్తుందని తెలియజేశారు. అలాగే రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా తక్షణమే పరిష్కరించేందుకు ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. నమస్కారం. స్వామి శరణం, స్వాములందరికీ స్వామి శరణం. బాగుంది మళ్ళీ బాలకృష్ణ గారు, డాక్టర్ బాలకృష్ణ గారు తెలుసా మీకు? మీ మీద ఇది కదా అన్న ఇటు చూడన్నా.